హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం డిఎస్సి 2024 సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది. ఆ తర్వాత ప్రక్రియ అంటే వెరిఫికేషన్ తర్వాత ఏముంటుంది, 1:1 జాబితా ఎప్పుడు ఇస్తారు, ఒకవేళ ఇందులో పోస్టులు మిగిలితే సెకండ్ లిస్ట్ ఏమన్నా ఇస్తారా అనే అంశం మీద చాలామంది అడుగుతున్నారు. సో మనం వీటి గురించి అయితే ఇప్పుడు సమాచారం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది అభ్యర్థులు 1:1 లిస్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. అదేవిధంగా సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందా చెప్పండి అని అడుగుతున్నారు. సో మనకేంటంటే ఫ్రెండ్స్, మనకు సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే సెకండ్ లిస్ట్ రాకుండా బ్యాక్లాగ్ పోస్టులు క్రియేట్ కాకుండా అన్ని పోస్టులను ఫిలప్ చేయాలనే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది. డిఎస్సి చరిత్రలోనే అత్యంత వేగంగా భర్తీ చేసిన నోటిఫికేషన్ ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే 2017 కావచ్చు, అంతకుముందు నోటిఫికేషన్లు ఏవైనా కావచ్చు, ఇంత స్పీడ్గా అయితే ఎప్పుడు ఫిలప్ చేయలేదు. సో గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా సాధ్యమే, ఇంతకంటే వేగంగా కూడా ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు ఇప్పుడు టెట్కి కానీ, డిఎస్సి కానీ, అదేవిధంగా గురుకులము, పీసీ, ఎస్ఐ ఇట్లా వివిధ జాబ్లకు ప్రిపేర్ అవుతారు కదా. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ నోటిఫికేషన్లు వస్తాయో రావో, మనం ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలని అనుకుంటున్నారు. సో అట్లా అనుకోవద్దు మనం. ఎందుకంటే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆల్రెడీ 2-3 నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇవి కూడా ఒక నెల అటు ఇటు అయినా కానీ పక్క నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి మనం ప్రిపరేషన్లో చాలా నోటిఫికేషన్ వచ్చే సమయానికి ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఉంటే చాలా ముందుంటాం అందరికంటే. అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడే మనం స్టార్ట్ చేయాలంటే మనకు జాబ్ వచ్చే అవకాశాలు ఉండవని చెప్పవచ్చు. సో ప్రిపరేషన్ అయితే చాలా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన వారు కూడా చాలా కాన్సన్ట్రేషన్గా స్పీడ్ పెంచండి. సో ఫ్రెండ్స్, 2017లో డిఎస్సి ఏంటంటే మనకు ఆఫ్లైన్ నిర్వహించారు, ఈ ఏమంటారు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు కూడా ఆఫ్లైన్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. 2 నుంచి 3 రోజుల సమయం ఇస్తారు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి. సో నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారంటే ఆల్రెడీ సీఎం గారు ప్రకటించారు. 9వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ఇస్తారు. సో దీనికి సంబంధించి విద్యాశాఖ ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఆయా జిల్లా కేంద్రాల నుంచి జిల్లా డిఈఓలు వెహికల్స్ అరేంజ్ చేస్తారంట. దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ కూడా బయటకు వచ్చింది కదా, అది ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉంది. కాబట్టి ఆ వెహికల్స్లో అక్కడికి వెళ్ళి మనము 9వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో సీఎం గారి చేతుల మీదుగా కొంతమందికి ఈ నియామక పత్రాలు అయితే ఇస్తారు. సో ఈ నియామక పత్రాలు ఇస్తారు, బాగుంది. కానీ అది ఇవ్వాలంటే ఫస్ట్ 1:1 లిస్ట్ రావాలి కదా. సో దానికి సంబంధించి 1:1 సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారంటే ఇప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయింది. సో ఈ ప్రాసెస్లో డిఈఓలు మన చెక్ లిస్టులు అన్నింటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు వాటిని చూసుకొని విద్యాశాఖ ఏం చేస్తుందంటే 1:1ని అదే డిఎస్సి వెబ్సైట్లో పోస్ట్ చేస్తుంది. సో ఈ డిఎస్సి వెబ్సైట్లో ఈరోజు అనగా 7వ తారీఖు రాత్రి 8 PM వరకు ఈ 1:1 లిస్ట్ అయితే పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు సెలెక్ట్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి అనేసి అడుగుతున్నారు. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి 2 సెలెక్ట్ అయ్యారనుకో, అప్పుడు అతను స్కూల్ అసిస్టెంట్ మాత్రమే తీసుకుంటాడు కదా, అప్పుడు ఈ పోస్ట్ మిగిలిపోతుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని సెకండ్ లిస్ట్ ఇస్తారా అని అడుగుతున్నారు. బట్ సెకండ్ లిస్ట్ ఇచ్చిన 1:3లో ఉన్న 1 పర్సన్ సెలెక్ట్ అయితే సెకండ్ పర్సన్కి అవకాశం వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అయితే వాళ్ళ దగ్గర రిలింక్విష్మెంట్ ఆప్షన్ తీసుకుంటున్నట్టు మనకు సమాచారం. సో ఫ్రెండ్స్, స్కూల్ అసిస్టెంట్ది 1:1 ఇచ్చి వాళ్ళ సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాతలే లాంగ్వేజ్ పండిట్, తర్వాత ఎస్జిటి, ఆ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే ఈ 2-3 పోస్టులకు సెలెక్ట్ అయిన వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటే నెక్స్ట్ ఉన్న వారికి అవకాశం వస్తుంది అనే ప్రయత్నము గవర్నమెంట్ చేస్తుంది. అయితే ఈరోజు రాత్రి అంటే 7వ తారీఖు నాడు ఈరోజు రాత్రి 8 గంటల వరకు 1:1 లిస్ట్ అనేది డిఎస్సి వెబ్సైట్లో పెడతారు. 8వ తారీఖు సాయంత్రం 8 గంటల లోపు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ మెసేజ్లు వస్తాయి, ఫోన్ కాల్స్ వస్తాయి. ఒకవేళ ఇవి రాకున్నా కానీ 1:1 లిస్ట్లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనం ఆ లిస్ట్లో ఉంటే మనం ఆటోమేటిక్గా 9వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంకి లేకుంటే మన డిస్టిక్ డిఈఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ నుంచి అందరితో పాటు మనము ఎల్బీ నగర్కి, ఎల్బీ స్టేడియంకి వెళ్ళవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అయిన తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియకి అయితే 2-3 రోజుల సమయం పడుతుంది. సో ఇక్కడ మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏంది ఏ స్కూలు అనేది వేకెన్సీస్ని బట్టి డిసైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మనకు 9వ తారీఖు నాడు నియామక పత్రాలు ఇస్తారా అంటే ఇస్తారు. కాబట్టి ఆ రోజు ఏం జరుగుతుందంటే ప్రతి జిల్లా నుంచి కొందరికి సీఎం గారు అందజేస్తారు. ఆ తర్వాత మిగిలిన వారికి అక్కడే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రతి జిల్లా క్యాండిడేట్లకు అందజేసే అవకాశం ఉంది. లేకపోతే ఏం చేస్తారంటే తర్వాత రోజు
అంటే ఆ రోజు సీఎం గారు కొంతమందికి ఇచ్చిన తర్వాత ఆ రోజు ఆయా జిల్లాలలో ఆ జిల్లా డిఈఓలు మిగతా వారికి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ నియామక పత్రాలు అనేది అందజేసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేటు. సో పోస్టింగ్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ మనకైతే అపాయింట్మెంట్ చేయలేదు, పోస్టింగ్ తర్వాత. బట్ పోస్టింగ్ అనేది మనకు దసరా పండుగ తర్వాత 15 రోజుల సమయం పట్టవచ్చు. సో నవంబర్ 1వ తారీఖు నుండి స్కూల్లోకి జాయిన్ అయ్యే విధంగా పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత 30 రోజుల్లోపు మనము డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఒకవేళ 30 రోజులు ఎక్సీడ్ అయితే, దాటిపోతే ఎందుకు లేట్ అయిందనే విషయం మీద మనము జిల్లా డిఈఓలకు ఒక లెటర్ని, రిప్రజెంటేషన్ని ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇది డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు.